శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం షష్ఠి తిథి రాత్రి 2 గంటల 10 నిమిషాల వరకు, అనంతరం సప్తమి. హస్తా నక్షత్రం రాత్రి 10 గంటల 32 నిమిషాల వరకు, అనంతరం చిత్తా నక్షత్రం. సిద్ధం యోగం తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల వరకు, అనంతరం సాధ్య యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల వరకు, అనంతరం తైతులకరణం. శేషవర్జ్యం ఉదయం 7 గంటల 24 నిమిషాల వరకు. ఇది సూర్యోదయానికి ముందు 5 గంటల 41 నిమిషాలకు ప్రారంభమవుతుంది. కనేడి దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 3 నిమిషాల నుండి 5 గంటల 37 నిమిషాల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతాపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు కల్కి జయంతి. దశావతారాల్లో 10వ అవతారమైనటువంటి కల్కి భగవానుడు ఆవిర్భవించినటువంటి తిథి ఈ రోజున. అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు, కలి అంతంలో కల్కి ఆవిర్భవిస్తాడు కదండి, కలి కల్మషాలను హరించేటటువంటి వాడు కదా, మనం కలియుగంలో ఇంకా మొదటి పాదంలోనే ఉన్నాం కదా అన్న విషయాన్ని గమనిస్తే, అనేక కల్పాల్లో ఇప్పటికే మనకి ఈ కలియుగం పూర్తయింది. ఈ కలియుగంలో ఇంకా కల్కి ఆవిర్భావం జరగలేదు, కానీ గడిచినటువంటి కలియుగాల్లో కల్కి ఆవిర్భావం జరిగింది. ఆ కల్కి ఆవిర్భావం జరిగినటువంటి తిథే ఈ శ్రావణ శుద్ధ షష్ఠి. కలికల్మషాలను పోగొట్టేటటువంటి అవతారంగా శ్రీమన్నారాయణమూర్తి ఆవిర్భవించినటువంటి పుణ్యప్రదమైనటువంటి అవతారం. ఎందుకంటే విష్ణువు యొక్క అవతారాన్ని కనుక మనం చూసినట్లయితే, దశావతారాలు, 21 అవతారాలు, ఇట్లా అనేక అవతారాలుగా మనకి భాగవతంలో చెప్పబడుతుంది. ఇటువంటి షష్ఠి బుధవారం నాడు విష్ణుదేవతా సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ కనుక చేసినట్లయితే సమస్త శుభాలు మనకి సిద్ధిస్తాయి. ఎందుకంటే శాస్త్రం చెప్పే మాట ఏమిటంటే, విష్ణు ఆరాధన ఎవరైతే చేస్తారో నవాసుదేవ భక్తారాం అశుభం, అంటే వాసుదేవ భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అశుభం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని. అందుకే విష్ణు సహస్రనామంలో కూడా ఆర్తావిషణ్ణా శిథిలాశ్చ భీత ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతు అని చెప్పబడుతుంది. ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఈ నారాయణ నామాన్ని గనక సంకీర్తన చేసినట్లయితే విముక్త దుఃఖా సుఖినో భవంతు, సమస్త దుఃఖాల నుండి కూడా విముక్తులై వాళ్ళు సుఖాన్ని పొందుతారు అని శాస్త్రవచనం. అందుకే మనకు ఒక అద్భుతమైనటువంటి తెలుగు పద్యం కూడా ఉంది. హరియను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ, హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ. హరియను 2 అక్షరములు హరించును పాతకములు అంబుజనాభ, హరిని నామ మహత్యము హరిహరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అంటారు. హరి అనేటటువంటి 2 అక్షరాలు కనుక చెప్పినట్లయితే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములను చెప్పబడేటటువంటి తాపత్రయములు హరించి జన్మాంతరాల నుండి ఉన్నటువంటి పాపాలన్నీ కూడా హరించబడతాయని ఇంకొక విశేషం కూడా చెప్తారు. హరిర్ హర్తి పాపాని దుష్టచిత్తైవ అపిస్మృత అనిత్యయాపి సంస్పృష్టో దహ్యతేవ హిఃపావక అని శాస్త్రవచనం. అంటే ఈ హరినామాన్ని గనక తెలిసి చెప్పినా తెలియక చెప్పినా, 3 ఏళ్లవాడు చెప్పినా, 33 ఏళ్లవాడు చెప్పినా, స్త్రీలు చెప్పినా, పురుషులు చెప్పినా, ఏ కారణం చేత అయినా సరే అలుకనైన చిలిమినైన కామంబునైనా అంటారు పోతరామాత్యుల వారు, ఆ నామాన్ని గనక పలికితే చాలు సమస్త దుఃఖాలు హరిస్తాయని శాస్త్రవచనం. అటువంటి ఈ విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు ఈనాడు పారాయణ చేసి, ఇవేవీ చేసేటటువంటి అవకాశం లేనటువంటి వాళ్ళు, శరీరం సహకరించినటువంటి వాళ్ళు కనీసం ఈ పుణ్యప్రదమైనటువంటి శ్రావణ మాసంలో ఈ కల్కి జయంతి నాడు వీలైనన్ని సార్లు నారాయణ నామస్మరణ, వాసుదేవ నామస్మరణ చేసినా చాలు ఆ వాసుదేవుడి యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభిస్తుందని చెప్పడం ఏమాత్రం సందేహం లేదు. సమస్త జనులకు హరికృప పరిపూర్ణంగా కలగాలని ఆశిస్తూ హరినామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో,
ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి అదృష్టం వరిస్తుందో ఆ విశేషాలన్నింటినీ తెలుసుకుంటారు. అంతేకాక ఈరోజు శ్రావణ బుధవారం, శక్తి గణపతి ఆరాధనోత్సవ దినం. ఆ కారణంగా శక్తి గణపతి విశేషాల్ని, ఆరాధన పద్ధతుల్ని శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుంటారు. వినాయకుడు వివిధ రూపాల్లో తన మూర్తిమత్వాన్ని ప్రకటించాడు. సహస్రాధికంగా ఈయనకు సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి అనే యథార్థాన్ని చూస్తూ ఉంటాం. పురాణాలు కూడా ఈ విశేషాన్ని విశ్లేషించాయి. అయితే ప్రధానంగా షోడశ గణపతి రూపాలు మాత్రమే ముఖ్యమైనవి. వీటిలో శక్తి గణపతి స్వరూపం ఎంతో విలక్షణమైనది. శక్తి గణపతి స్వరూపంలో గణపతి వామాంకంపై గణేశ అనుగ్రహ కారక శక్తి అర్చామూర్తిగా నెలకొని ఉంటుంది. గణపతిని ఆరాధించడం వల్ల చేకూరే శక్తి ఓ ఆకృతిగా రూపుగడితే ఆ రూపమే శక్తిగా తేజరిల్లుతుంది. గణపతి శక్తి సమన్వితంగా భాసిల్లే ఈ రూపంలో గణేశుడు జేగురు రంగులో వెలిగిపోతూ ఉంటాడు. శక్తి గణపతి తన 4 హస్తాల్లోనూ క్రమంగా అంకుశం, పుష్పమాల, అభయముద్ర ధరించి మరో హస్తంతో శక్తిమాతను చేరదీస్తున్న రీతిలో దర్శనమిస్తాడు. శక్తి గణపతి ఆరాధన స్మరణ వల్ల మానసిక ఆందోళన పూర్తిగా తొలగుతుంది. మనోవ్యాకులతలు దూరం అవుతాయి. అనవసరమైన భయాలు, అనారోగ్య సమస్యలు ఉండవు. ఓం శ్రీ శక్తి ప్రదాయకాయ శక్తి గణపతయే నమః అనే మంత్రాన్ని ఈరోజు వీలైనన్ని మార్లు పఠిస్తూ కానీ ఉన్నట్లయితే సర్వ విఘ్నాలు తొలగడమే కాకుండా సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు తెలియచేస్తున్నాయి. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ షష్ఠి బుధవారం, హస్త నక్షత్రం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురు శుక్రులు ఉన్నారు, రవి బుధులు కర్కాటకంలో ఉన్నారు, సింహంలో కేతు ఉన్నాడు, కన్యలో కుజ చంద్రుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉంటే మీనంలో శని ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ కూడా మంచి ఆలోచనతో జాగ్రత్తని తీసుకుంటూ మాత్రమే చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియకుండా రహస్యంగా రుణాన్ని తీసుకోవడం కానీ, రుణాన్ని ఇయ్యడం కానీ ఏమాత్రమూ చేయకుండా ఉండడం చాలా అవసరం. కుటుంబంలో అనవసరమైన కలతల్ని సృష్టించే అవకాశం కలగచ్చు. ఈ రహస్య విధానం ద్వారా చేసే ప్రతి పనిని కూడా కుటుంబ సభ్యులకి తెలియచేయడం అతి ముఖ్యం. లేని పక్షంలో వృత్తి వ్యాపారాల్లో కూడా కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉండొచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా మేషరాశి వారు శక్తి గణపతిని ఆరాధించి ఉండ్రాలని సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్త వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దైవబలం చాలా అనుకూలిస్తోంది. ఆ కారణంగా చిన్నమైనటువంటి మానవ సహజమైన తప్పిదాలని చేసిన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఏ విధమైనటువంటి ప్రతిబంధకత ఉండదు. అలాగని చెప్పి స్వేచ్ఛగా ఏ పని చేయడం కాకుండా ముందు ఆలోచన జాగ్రత్తతోనే ఏ పనైనా చేయడం శ్రేయస్కరం. మిత్రులతోనూ బంధువులతోనూ ఏవైనా వాద వివాదాలు వచ్చేటటువంటి పరిస్థితులే గోచరిస్తే వారితో మౌనంగా ఉండడం మంచిది తప్ప మాటకి మాట బదులు ఇవ్వడం వల్ల అనవసరమైన కష్టాలు కొని తెచ్చుకున్నట్లుగా అయ్యే అవకాశం ఉంది. శ్రావణ బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్టయితే
సంపూర్ణమైనటువంటి ధన లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఒత్తిడి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా పొరపాటు ఏదైనా జరిగినట్లయితే బాధ్యత మాత్రం మొత్తంగా భరించవలసిన పరిస్థితి ఉండొచ్చు. ఆ కారణంగా తాము చేసేటటువంటి పని బాధ్యతని మరి ఇద్దరికో ముగ్గురికో పంచుకునేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేయవలసిందిగా పై అధికారులని కోరడం అత్యంత అవసరం, శ్రేయస్కరం కూడా. కుటుంబంలో ఏ విధమైనటువంటి వాగ్వివాదాలు లేకుండా ఉండేలా మౌనంగా ఉండడం కానీ, అవసరమైనంత వరకే మాట్లాడుతూ ఉండడం కానీ అత్యవసరం. శ్రావణ బుధవారం సందర్భంగా మిథున రాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్ల నైవేద్యంగా సమర్పించినట్లయితే వృత్తిపరమైనటువంటి శుభవార్త ఆర్థికమైన లాభంతో వినిపించే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్యపరంగా విశేషమైనటువంటి శ్రద్ధని తీసుకుంటూ కనిపిస్తారు. దాదాపు వారానికి ఒక పర్యాయమైనా సరే వైద్యుడిని సందర్శిస్తూ ఆరోగ్యంలోని ఎగుడు దిగుడుల్ని పరిశీలించుకుంటూ ఉండే విధానం ఉంది. అది చాలా చెప్పుకోదగ్గటువంటి అంశం. మనవళ్ళని, మనవరాళ్ళని, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొడుకుల్ని, కూతుడిని చూసుకోవడం కోసమని ప్రయాణాలని కడతారు. కానీ వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామివారిని బిల్వ దళాలతో అర్చించి ఆయనకు కొబ్బరి ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలిగే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ కూడా దృఢత్వాన్ని తగ్గించుకునే ఆలోచన ఉండదు. స్పష్టమైన గంభీరమైన అవగాహనతో కూడిన సమాధానాన్ని ఇయ్యగలుగుతారు. ఎవరితోనూ విరోధాన్ని తెచ్చుకోరు. తమంత తాముగా విరోధానికి, కయ్యానికి వెళ్ళరు. ఉద్యోగ జీవితాన్ని సక్రమంగా చేస్తూ ఉంటారు. క్రమశిక్షణపూర్వకంగా ఉద్యోగాన్ని నిర్వహిస్తూ ఉండేటటువంటి కారణంగా పై అధికారులు కూడా నోరెత్తి ఏమాత్రము మాట్లాడలేనటువంటి తనంతో వీరు ఉండగలుగుతారు. శ్రావణ బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఆర్థికమైనటువంటి రుణానికి ప్రయత్నాన్ని చేస్తూ ఉండొచ్చు. ఆ రుణం తొందరగానే లభించే అవకాశం ఉండొచ్చు కూడా. దాన్ని తీర్చేందుకు తగినటువంటి ప్రణాళికని కూడా సిద్ధం చేసుకునే ఉండి ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం చక్కగా ఉంటూ ఉన్నటువంటి కారణంగా మనశ్శాంతికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అని అనుకుంటూ ఉంటారు. కానీ కుటుంబ జీవిత భాగస్వామితో తాత్కాలికమైనటువంటి వ్యతిరేక భావం, మనో అభిప్రాయ భేదము కలిగే అవకాశం స్పష్టంగా ఉన్న కారణంగా ఆచితూచి మాట్లాడడం అత్యంత అవసరం. శ్రావణ బుధవారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుణ్ణి తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మికంగా వచ్చిన సమస్యలన్నీ క్షణాల్లో ఎగిరిపోయి ఆర్థికమైన లాభాన్ని కలగజేస్తాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం ఒంటి నొప్పులతో, అలాగే కీళ్ల నొప్పులతో బాధపడుతూ ఉండే అవకాశం
ఉంది. ఆ కారణంగా వైద్యుణ్ణి దర్శించడం అత్యవసరం. దాంతోపాటుగా ఔషధ సేవను చేయడం మరింత అవసరం. సంతానానికి సంబంధించినటువంటి విద్యా ప్రాభవం మరింతగా ఉంటున్నప్పటికీ కూడా వారి ప్రవర్తనలో వ్యతిరేకత, వారి ప్రవర్తనలతో అవినయ అవిధేయతలు కనిపించే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని తోవలోకి తెచ్చుకోవడం అతి ముఖ్యం. శ్రావణ బుధవారం సందర్భంగా తులారాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి ఆయనకు వెలగ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు తప్పక నెరవేరే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్థాపించినటువంటి సంస్థ లేదా వ్యాపార సంస్థ ద్వారా ఆదాయం ఇప్పుడిప్పుడే పుంజుకునేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థ నుండో లేక ప్రైవేటు వ్యక్తుల నుండో తీసుకున్నటువంటి రుణాన్ని క్రమంగా ప్రణాళికాబద్ధంగా తీర్చుతూ ఉండడంతో అవతలి వారికి వీరి మీద విశేషమైనటువంటి విశ్వాసం, నమ్మకం ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాక మరికొంత సొమ్మునైనా సహాయం చేయడం కోసమని రుణరూపంగా వారు ముందుకొచ్చే తీరు కూడా ఉండొచ్చు. శ్రావణ బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు హయగ్రీవుని కనకాంబరాలతో అర్చించినట్లయితే వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనలు కొత్తగా కలగడమే కాకుండా వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఆర్థిక లాభంతో ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం హెచ్చుగా ఉంటుంది. దర్పం, గర్వం ఏమాత్రము తగ్గకుండా ఉంటారు. ఎంత మాట పడితే అంత మాట మాట్లాడడానికి కూడా వెనుకాడే విధానం దాదాపుగా ఉండకపోవచ్చు. ఏ విధమైనటువంటి భయము లేకుండా మాట్లాడుతున్నాం అని అనుకుంటారే కానీ రాబోయేటటువంటి కష్టం, రాబోయేటటువంటి విపరీత పరిణామాల గురించి ఆలోచించే లక్షణం వీరికి ఉండకపోవచ్చు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటాయి తప్ప ఈ రోజుకి విశేషంగా ఉండే అవకాశం లేదు. శ్రావణ బుధవారం సందర్భంగా ధనురాశి వారు గజలక్ష్మీదేవిని పసుపు జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి వ్యధ క్రమంగా పెరుగుతూ కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి వాయిదాలు పడుతూ ఏ విధంగానూ చేతికి సొమ్మొచ్చే అవకాశం ఉండకపోవచ్చు. అతి ముఖ్యమైన వాళ్ళు, సహాయపడుతూ ఉండేవాళ్ళు, ఆర్థికంగా భుజం తట్టి మేమున్నాం అని అంటూ ఉండేవాళ్ళతో తాత్కాలికమైనటువంటి విరోధాన్ని పొందినటువంటి కారణంగా, మాట దురుసుతనం కారణంగా, వారిని కొద్దిగా దూరం చేసుకున్నటువంటి కారణంగా తీవ్రమైనటువంటి ఆర్థికమైన ఇబ్బందికి గురయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. శ్రావణ బుధవారం సందర్భంగా మకర రాశి వారు శివుణ్ణి రజతం అంటే వెండి వస్తువులు ముంచినటువంటి జలంతో అభిషేకించినట్లయితే నూతన ఉద్యోగం, ఆర్థికమైనటువంటి వేతన ఆధిక్యంతో లభించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబం అంతా సక్రమంగా ఉంటుంది. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా గడపగలుగుతారు. ఏ 2 ప్రత్యేకమైనటువంటి గీతల మధ్య అక్షరాలు రాస్తే అందంగా అనిపిస్తూ ఉంటుందో అలా నియమాలు అంత స్పష్టంగానూ పాటిస్తూ పైకి క్రిందికి లేకుండా ఎగుడు దిగుడులు జీవితంలో రాకుండా ఉండేలా తప్పక వ్యవహరిస్తారు. కుటుంబం మొత్తం అంతా కూడా నూతనంగా ఇంటిని కొనుక్కుందాం లేదా నూతనంగా ఇంటిని కట్టుకుందాం అని ఒకప్పుడు అనుకున్నటువంటి సామూహిక నిర్ణయాన్ని పూర్తిగా తుడిచిపెట్టి వేస్తారు. ఆ ఆలోచనే లేకుండా ఉంటారు. శ్రావణ బుధవారం సందర్భంగా కుంభరాశి వారు విజయలక్ష్మీదేవిని
నాలికేర జలం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకించినట్లయితే తప్పక చక్కనైనటువంటి కళాశాలల్లో పిల్లలకు ప్రవేశం, అంతేకాక నిరుద్యోగులకు ఉద్యోగ లాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్రమంగా ఒకటికొకటిగా దిద్దుకుంటూ కనిపిస్తారు. వృత్తిపరమైన వ్యాపారపరమైన ఆదాయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఖర్చు చేయాలనే విషయం మీద స్పష్టమైన అవగాహనని కలిగి ఉంటారు. అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు కొంతకాలం పాటు విరోధించి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అందరూ కలిసికట్టుగా ఉన్న కారణంగా వ్యాపారాన్ని మరింతగా విస్తరింపచేయగలుగుతారు. శ్రావణ బుధవారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ మహావిష్ణువుని ముద్ద మందారాలతో అర్చించి ఆయనకు ప్రీతిపాత్రమైనటువంటి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆర్థికపరమైనటువంటి అవరోధాలన్నీ తొలగిపోవడం, ఆరోగ్య లాభం కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శక్తి గణపతి ఆరాధన ఉత్సవం అయినటువంటి కారణంగా ఆ గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా విఘ్ననాయకుడిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కల్కి జయంతి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే శ్రావణ శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణువుని ఏ విధంగా పూజించడం ద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈరోజు శ్రావణ మాసంలో శుక్లపక్ష షష్ఠి తిథి ఉంది. శ్రావణ శుక్ల షష్ఠి తిథి నాడు సూపౌదన వ్రతము అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. సూపౌదన వ్రతం అంటే అర్థం ఏంటంటే పప్పు కలిపిన అన్నాన్ని పరమశివుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు శివుడి దగ్గర దీపాన్ని వెలిగించి రకరకాల పుష్పాలతో మారేడు దళాలతో పూజ చేసి పప్పు కలిపిన అన్నాన్ని ఈశ్వరుడికి నివేదనగా సమర్పించి దాన్ని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి. దీన్ని సూపౌదన వ్రతం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శుక్ల షష్ఠి సందర్భంగా ఈ సూపౌదన వ్రతం చేసినట్లయితే పరమశివుడి అనుగ్రహం వల్ల ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని స్కాంద పురాణంలో చెప్పడం జరిగింది. అలాగే శ్రావణ శుక్ల షష్ఠిని కల్కి జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో కల్కి అవతారానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. కల్కి భగవానుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం కాబట్టి కల్కి జయంతి సందర్భంగా ఈరోజు విష్ణువుని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించినట్లయితే అన్ని కష్టాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. విష్ణుమూర్తికి తెల్లగన్నేరు పూలు, నందివర్ధనం పూలు చాలా ప్రియమని నరసింహ పురాణంలో చెప్పారు. తుమ్మి పూలు, జాజి పూలు విష్ణువుకు ప్రియమని నారద పురాణంలో చెప్పారు. కల్కి జయంతి శ్రావణ బుధవారం సందర్భంగా తెల్లగన్నేరు పూలతో లక్ష్మీనారాయణల చిత్రపటానికి పూజ చేస్తే పునర్జన్మ ఉండదు, మోక్షం కలుగుతుంది. అలాగే తుమ్మి పూలతో శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటానికి పూజ చేస్తే బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుంది. కాబట్టి ఈరోజు ఒక్క తుమ్మి పువ్వైనా సరే విష్ణుమూర్తి చిత్రపటం దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. నందివర్ధనం పూలతో విష్ణువుని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే జాజి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా వాహనాలు కొనుగోలు చేసే విషయంలో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే సంపంగి పూలంటే కూడా విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రం. కల్కి జయంతి శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణువుని సంపంగి పూలతో పూజించినట్లయితే కన్యలకు జాతకంలో ఉన్న కుజదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే సంపంగి పూలతో విష్ణువుని ఈరోజు పూజించినట్లయితే గృహంలో పాలు పెరుగు ఎప్పటికీ నిండకుండా విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. అలాగే ఈరోజు విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు జలదానం చేయటం ద్వారా కూడా జాతకంలో ఉన్న దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు,
లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయంలో ఎక్కడైనా భక్తులకు మీ చేత్తో జలదానం చేయండి. జాతకంలో ఉన్న దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే భూ సంబంధమైన వ్యవహారాల్లో విజయం చేకూరాలంటే, అంటే భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి తొందరగా కొనాలన్నా అమ్మాలన్నా, కోర్టుపరమైన వ్యవహారాల్లో విజయం చేకూరాలన్నా కల్కి జయంతి శ్రావణ బుధవారం సందర్భంగా శాల పుష్పాలతో విష్ణువుని పూజించండి. మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజిస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ విధి విధానాలు పాటించినట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరతాయి. రేపు శ్రావణ గురువారం సందర్భంగా సౌభాగ్య లక్ష్మీదేవిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.